హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి స్టిచ్చింగ్ వరల్డ్. ఈరోజైతే ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేశానండి. చూస్తున్నారు కదా, పఫ్ హ్యాండ్స్ బ్లౌజ్ అండి. ఇంకా ఈ బ్లౌజ్కి వచ్చేసి అయితే డీటెయిలింగ్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ కప్స్ అనేవి ఎలా వచ్చాయి ఏంటి అనేది చూపిస్తున్నాను. ఫ్రంట్ టక్స్ ఇంతకుముందు వీడియోలో ఫ్రంట్ టక్స్ వీడియోలు అనేవి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి, ఏ సైజు వారికి అనేది ఒక వీడియో పోస్ట్ చేశాను. ఇంతకుముందు వీడియోలో చూస్తున్నారు కదా. ఇంత జార్జెట్ సారీ అయినా పఫ్ అనేది ఫ్రంట్ పఫ్ అనేది ఎంత నీట్గా కనిపిస్తుందో, బ్లౌజ్ అయితే ఎంత నీట్గా వచ్చిందో చూస్తున్నారు కదా. ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి అయితే ఇంకా ఇలాగా పఫ్ హ్యాండ్స్ అయితే పెట్టి స్టిచ్ చేసేసాను. కింది వైపున ఇలాగా ఫ్రిల్స్ అనేవి కనిపించేలాగా ఉంచాను. ఆల్రెడీ వీటికి సంబంధించిన ఒక పిక్ అనేది పక్కన యాడ్ చేస్తాను. ఏ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేసి ఒక వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను. అందులో ఒక బ్లౌజే ఇదేనండి. ఇంకా 2 హ్యాండ్స్ అనేవి ఇలా వచ్చాయి. జార్జెట్ సారీస్ ఎలా స్టిచ్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను చెప్పాను. చూస్తున్నారు కదా, ఆమ్ డౌన్ దగ్గర కూడా ఎంత నీట్గా వచ్చింది. ఎక్కడ కూడా చిన్నగా ముడతలు లేకుండా చాలా అంటే చాలా బ్లౌజ్ అయితే నీట్గా వచ్చింది. కింది వైపున ఎగుడు దిగుడు ఎక్కడ ఏ రకంగా కూడా బ్లౌజ్ అనేది నీట్గానే వచ్చింది. ఇలా నీట్గా రావడానికి ఏం చేయాలనేది కూడా నా వీడియోలో పోస్ట్ చేశాను. వీలైతే వెళ్ళి చూడండి. కొత్తగా చూస్తున్న వారికైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో నచ్చినదైతే లైక్ చేయండి. ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేవి ఏ విధంగా పెట్టుకోవాలి అనేది కూడా ఒక వీడియో అయితే చేశాను. అదేవిధంగా ఇన్విజిబుల్ షేప్ పట్టీలు ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేసి డాట్స్ వీడియోలో చెప్తే ఎవరు కామెంట్ అయితే చేయలేదు. ఎవరైనా ఇన్విజిబుల్ షేప్ పట్టీలు కావాలి అని అడిగితే కామెంట్ చేయండి అని అడిగాను. ఎవరు కామెంట్ చేయలేదు. అయినా నెక్స్ట్ వీడియో వచ్చేసి అదే పోస్ట్ చేస్తానండి. చూసారు కదా, బ్యాక్ వైపున కూడా బ్లౌజ్ అనేది ఎంత నీట్గా వచ్చింది. పైపింగ్ అయినా సరే, సైడ్ వైపున స్టిచ్చింగ్ అయినా సరే బ్లౌజ్ నీట్గా వచ్చింది అనేది, అంటే కరెక్ట్గా ఫిట్టింగ్తో కుదిరింది అనేది తెలియడానికి ఈ సైడ్ స్టిచ్చెస్ ఉన్నాయి కదా, అవి స్ట్రైట్గా వచ్చాయంటే బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చినట్టేనండి. ఎక్కడ కూడా చిన్న ముడతలు కూడా రాలేదు. చూస్తున్నారు కదా. బ్యాక్ వైపున ఎందుకు చూపిస్తున్నానంటే క్లారిటీ ఉండడం కోసం. ఫిట్టింగ్ అనేది బాగా వచ్చింది కదా. చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బ్లౌజ్ హ్యాండ్స్ అనేవి పఫ్ హ్యాండ్స్ అనేవి ఎలా స్టిచ్ చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే అన్నీ ఐరన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా. అది ఏవి హ్యాండ్స్ ఏంటో అనేది చూసేసుకొని మిగతావి అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. అదేవిధంగా బ్లౌజ్ అయితే మొత్తం స్టిచ్ చేసి చూపించట్లేదండి, ఓన్లీ హ్యాండ్స్ మట్టుకే చూపిస్తున్నాను. అది కూడా సింగిల్ హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలో ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇంకా నేను ఇక్కడ ఐరన్ చేసుకొని పెట్టుకున్నాను కాబట్టి, ఆల్రెడీ గమ్ పెట్టి ఐరన్ చేసుకొని పెట్టుకున్నాను కాబట్టి ఇంకా చుట్టూ కుట్టు వేసే అవసరం అయితే లేదు. ఎందుకంటే అది నీట్గా స్టిక్ అయిపోయింది. ఆల్రెడీ గమ్ పెట్టి స్టిక్ చేసుకున్నాను కాబట్టి నీట్గా స్టిక్ అయిపోయింది పర్ఫెక్ట్గా. ఇంకా ఎక్కడ ముడతలు లేకుండా ఆల్రెడీ క్లాత్ అనేది నీట్గా ఉండేసింది. అందుకని చెప్పేసి నేను ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టాను. ఇప్పుడైతే హ్యాండ్స్ మనం ఎంత పొడవు ఉన్నది అనేది చెక్ చేసుకోవాలి. హ్యాండ్స్ వచ్చేసి నాకు ఎగ్జాక్ట్గా 6.5 ఇంచులు, నాకు 7 ఇంచులు అయితే తీసుకున్నాను. అది ఎందుకో చెప్తాను తర్వాత. పఫ్ కోసం నేను ఇక్కడ 4 ఇంచెస్ అయితే మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను, పై వైపున అలాగే కింది వైపున కూడా. చూడండి, పై వైపున 4 ఇంచెస్, కింది వైపున 4 ఇంచెస్కి డాట్స్ పెట్టేసుకొని ఆ డాట్స్ని స్కేల్తో ఇలాగా స్ట్రెయిట్గా ఒక లైన్ అయితే గీసేసుకుంటున్నాను. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంది కదా, దాన్ని అయితే కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా అంతా నీట్గా కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ మొత్తం. ఇంకా చుట్టూ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రంట్ అంటే బ్లౌజ్ని అనేది నీట్గా సర్దుకొని సమానంగా ఉండేలాగా చూసేసుకొని ఇక్కడ సెంటర్లో ఒక చిన్న టక్స్ అయితే ఇచ్చేసుకోవాలి. అంటే బ్లౌజ్ అనేది ఫ్రంట్ అంటే సెంటర్లో ఉండేలాగా చూసుకొని ఒక చిన్న టక్స్ అయితే ఇచ్చేయండి.
తర్వాత మనం 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా 4 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న దగ్గర కూడా ఒక చిన్న టక్స్ అయితే ఇచ్చేయండి. ఎందుకంటే మనం పఫ్ ఇక్కడ నుంచి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి కాబట్టి మనకు క్లారిటీ అంటే తెలియడం కోసం చిన్న టక్స్ అయితే ఇచ్చేసుకోండి ఇలాగా 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్న దగ్గరికి. తర్వాత ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. అంతకన్నా ముందు మనకు హ్యాండ్స్ పొడవు వచ్చేసి 6.5 ఇంచులు అని చెప్పాను కదా, చూసుకుంటున్నాను కొలత బ్లౌజ్ తోటి. పై వైపు నుండి మనం టక్స్ పెట్టుకున్న దగ్గర నుంచి కింది వైపుకి హ్యాండ్స్ పొడవు 6.5 ఇంచులు ఉంది కదా, దాని కొలత బ్లౌజ్ తోటి 6.5 ఇంచులకైతే మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. ఈ బ్లౌజ్ డిజైన్ వచ్చేసి నేను పక్కన యాడ్ చేస్తాను. ఆ మోడల్ కాబట్టి ఇంకా నేను కింది వైపున ఫోల్డింగ్ చేసి కుట్టుకోవడానికి కింది వైపున ఇలాగ సమానంగా రావడం కోసం కింది వైపున 6.5 ఇంచులు వచ్చేలాగా చూసేసుకొని డాట్ పెట్టేసుకొని ఇలాగ చివరి వరకు ఇలాగ స్కేల్తో మార్జిన్ అయితే చేసేసుకుంటున్నాను. ఈ మార్జిన్ చేసుకున్న దాని వరకు మనం ఫోల్డింగ్ చేసేసుకొని ఫస్ట్ ముందుగా ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టుకోవాలి. ఇలాగా డబల్ ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకోవాలి. పక్కన హ్యాండ్ పిక్చర్ అయితే యాడ్ చేశాను కదా, అలాగా స్టిచ్ చేసుకోవాలి కాబట్టి ఇలాగా కింది వైపున ఫస్ట్ మన హ్యాండ్ పొడవు వచ్చేసి ఎంతైతే ఉంటుందో అంత మార్కింగ్ చేసుకొని ఇలాగ ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవాలి. అర్థమైంది కదా. ఇలాగా చివరి వరకు కుట్టుకున్న తర్వాత చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఐరన్ చేసుకుంటే ఇలా ఉంటుందన్నమాట. తర్వాత మనం 4 ఇంచెస్కి మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా పఫ్ కోసం. ఇప్పుడు పఫ్ పాయింట్స్ని అయితే స్టిచ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, అక్కడ టక్స్ నుండి స్టార్ట్ చేయాలి. నేను కొంచెం ముందు నుంచే స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్గా టక్స్ ఉన్న దగ్గర నుంచి ఇంకా ఫ్రిల్స్ అయితే పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేస్తానన్నమాట. చూడండి, మీరు ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ఏదైనా చిన్న మిషన్లో వచ్చే స్కూల్ డ్రైవర్ కానీ లేకపోతే ఇంకేదైనా, నేనైతే మగ్గం వర్క్ సూది ఉంటుంది కదా దాంతో అయితే పెట్టేస్తున్నాను. ఇంకా మనం 4 ఇంచెస్కి మార్క్ చేసుకున్న టక్స్ దగ్గరికి ఈ చివరి నుండి మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో ఆ చివరి నుండి అక్కడ వరకు ఇలాగ ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి. నా ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకొని వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే ఇచ్చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాను. మీకు అర్థమయ్యిందా లేదా అనేసి చిన్న కామెంట్లో తెలియజేయండి. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, అందరూ చూస్తున్నారు, దాదాపు నేను ఇమాజిన్ చేసుకున్న దానికంటే ఎక్కువనే చూస్తున్నారు, కానీ లైక్ ఇవ్వట్లేదు, అదేవిధంగా కామెంట్ అయితే చేయట్లేదండి. మీరు కామెంట్ చేయకపోతే నాకు క్లారిటీ ఉండదు కదా, అంటే మీకు నచ్చిందా లేదా అనేది. తర్వాత ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత మనకు హ్యాండ్ లెంత్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోవాలి. మనం కరెక్ట్గా స్టిచ్ చేసుకున్న ఒక్కొక్కసారి మిస్ అయిపోతూ ఉంటుంది కదా, అందుకని హ్యాండ్ పొడవు ఎగ్జాక్ట్గా వస్తే తర్వాత కింది వైపున కూడా సేమ్ ఎగ్జాక్ట్గా మనం పై వైపున 4 ఇంచెస్కి ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసి ఎండ్ చేసి ఫ్రిల్స్ పెట్టుకున్నామో సేమ్ ఇక్కడ కూడా అలాగే ఫ్రిల్స్ పెట్టుకోవాలి కింది వైపున కూడా. అర్థమవుతుంది కదా. ఇలాగ కింది వైపున కూడా సేమ్ పై వైపున ఎలా స్టిచ్ చేసుకున్నామో ఫ్రిల్స్ కింది వైపున కూడా అలాగే పెట్టేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేసుకున్నామంటే పఫ్ అనేది చాలా బాగా వస్తుంది. జార్జెట్ శారీ అయినా, కాటన్ శారీ, ఏ శారీస్ ఎలాంటి మోడల్ అయినా సూపర్గా వస్తుందండి పఫ్ అనేది. చూస్తున్నారు కదా, పై వైపున కింది వైపున పఫ్ పెట్టిన తర్వాత ఎంత బాగా గుబురుగా వచ్చిందో. అంటే మనం లెంత్ అనేది నేను 4 ఇంచెస్ తీసుకున్నాను కాబట్టి నాకు తక్కువగా ఉంది. ఇంకా ఎక్కువ 5, 6 అలా తీసుకుంటే పఫ్ అనేది ఇంకా ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, నేను పక్కన స్క్రీన్ మీద యాడ్ చేసిన పిక్చర్లో లాగా నేను డిజైన్ చేయాలనుకుంటున్నాను కాబట్టి కింది వైపున మనకు ఒక పట్టీ వచ్చింది కదా, ఆ పట్టీ స్టిచ్ చేయడానికి నేను ఇక్కడ క్లాత్ని అయితే కట్ చేస్తున్నాను. దానికోసం నాకు శారీ కలర్ వచ్చేసి అయితే ఇది, బ్లౌజ్ అయితే ఆ కలర్ వచ్చింది. ఇంకా శారీ కలర్లోనే మనం శారీ క్రాస్గా ఉంటే స్ట్రైట్గా కట్ చేసుకుంటాం కదా, ఆ పీస్ని ఇలాగా స్ట్రైట్గా కట్ చేసేసుకొని పట్టీలాగా స్టిచ్ చేసుకోవడానికి ఇలాగా కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఎలాగంటే మనం ఫ్రిల్స్ పెట్టుకున్న పై వైపున ఎంతో చూపిస్తాను, ఎలాగో చూపిస్తాను చూడండి. మనం ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా, కింది వైపున పట్టి యాడ్ చేయాలి కదా, దానికోసం మనం ఫోల్డ్ చేసి కుట్టుకున్నాం కదా, అక్కడ నుండి ఒక 1/2 ఇంచు పైకి మార్కింగ్ చేసుకోవాలి. అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న పొడవాటి క్లాత్ను లోపలి వైపుకు పొడవాటి క్లాత్ను ఒక ఫోల్డ్ చేసుకొని ఇలా కుట్టేసుకోవాలి. సింగిల్ ఫోల్డ్ చేసేసుకొని ఇలా నీట్గా కుట్టేసుకోవాలి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే చాలా ఈజీ మెథడ్ అని అనుకుంటున్నాను. ఎవరైనా బిజినెస్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇలాగా మొత్తం ఆ క్లాత్ని ఫోల్డ్ చేసి కుట్టుకున్న తర్వాత ఇప్పుడైతే మనం హ్యాండ్కి అయితే జాయింట్ చేసుకుందాం. చిన్న పట్టీలాగా మనం ఫోల్డ్ చేసి కుట్టుకున్న దాన్ని కింది వైపుకు పెట్టుకొని ఫస్ట్ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. వీడియో అయితే కొంచెం చిన్నగా అక్కడక్కడ కనిపించట్లేదు, ఎందుకంటే పాప వీడియో తీస్తుందండి. అందుకని చెప్పి కొంచెం అర్థం చేసుకొని, అర్థం కావట్లేదని కామెంట్ తప్ప మిగతా ఏ కామెంట్ అయినా చేయండి. కింది వైపున మనం ఫోల్డ్ చేసి కుట్టుకున్న దాన్ని కింది వైపుకి, మన హ్యాండ్ కింది వైపుకు పెట్టుకొని ఇలాగా ఫస్ట్ ఒక స్టిచ్ అయితే వేసేయండి. మనం 1/2 ఇంచు మార్కింగ్ అయితే చేసేసుకున్నాం కదా, కింది వైపున మనం హ్యాండ్ కింది వైపున ఫోల్డింగ్ చేసి కుట్టుకున్న దాని నుంచి పై వైపుకి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకొని, ఆ 1/2 ఇంచ్ మార్కింగ్ వచ్చిన దగ్గర ఇలాగా మనం క్లాత్ని అయితే ఫోల్డ్ చేసి కుట్టుకున్నాం కదా, దాన్ని కింది వైపున పెట్టుకొని ఇలాగా కుట్టేసుకోండి. తర్వాత అలాగా చివరి వరకు అయితే నీట్గా కుట్టేసేసుకోండి. నేను చెప్పేది అర్థమైనా కాకపోయినా ముందు అంటే ఇంట్రోలో ఆల్రెడీ బ్లౌజ్ యొక్క నీట్ ఫినిషింగ్ అనేది చూపించాను కదా. నా కటింగ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఆ తర్వాత క్లాత్ని అనేది ఇలాగ లోపలి వైపుకు, ఇంకా రెండో వైపున ఉంటుంది కదా, దాన్ని ఎక్స్ట్రా క్లాత్ని అంతా లోపలికి వైపు మలిచేసి మళ్ళీ ఇంకో కుట్టు అయితే వేసేసుకోండి. నాకు తెలిసి ఇది చాలా ఈజీ ప్రాసెస్. మీకు అర్థమైతే నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా కొత్తగా చూస్తున్నవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇలాగ చివరి వరకు అయితే కుట్టు అయితే వేసేసుకోండి. హ్యాండ్ కటింగ్ అయితే హ్యాండ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు డీటెయిల్గా కనిపిస్తుంది. ఇలాగ చివరి వరకు కుట్టేసేసుకోండి. ఇలా కుట్టుకున్నామంటే ఇంకా హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇంకేదైనా డిజైన్ హ్యాండ్ మోడల్ కావాలంటే కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.